ఒక అంశాన్ని ధ్యానం చేశాము. నీ ప్రార్థనకు సమాధానం ఎందుకు రావడం లేదు? టైటిల్ రాసుకోండి. నీ ప్రార్థనకు సమాధానం ఎందుకు రావట్లేదు? ఎందుకు రావట్లేదు చెప్పండి. ఒకటి, పాపుల మనవి, అంటే పాపమును లక్ష్యము చేసిన ఎడల నీ ప్రార్థన నేను వినను. పాపము యందు లక్ష్యం ఉంచటం వల్ల ప్రార్థనకు సమాధానం రావట్లేదు. రెండవది, క్షమించే మనస్సు లేకపోవటం వల్ల ప్రార్థనకు సమాధానం రావట్లేదు. మూడవది చెప్పండి, మనస్సులో సందేహం ఉంచటం వల్ల, లేదంటే అవిశ్వాసం వల్ల రావట్లేదు. 4, విసుకక ప్రార్థన చేయకపోవటం వల్ల. ప్రార్థన ఎలా చేయాలంట? విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. 5వదిగా చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 4వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 4వ వచనం. నలభయో వచనం. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక్క గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? ఆమేన్, హల్లెలూయా. ఐదవదిగా ఏంటంటే పాయింట్, నిద్రపోతులుగా ఉండకూడదు. ఏంటండి? నిద్రపోతులుగా ఉండకూడదు. ఎన్ని పోతులు ఉన్నాయి బైబిల్లో? తెలిసిన వాళ్ళు చెప్పొచ్చు. అక్కడి నుంచే స్టార్ట్ చేశారా? ఎన్ని పోతులు? సోమరపోతు అంటే ఎవరు ఏ పోతో అది చెప్పట్లే. పక్కన వాళ్ళది మీరు చెప్తున్నారు, వాళ్ళది మీది గురించి వాళ్ళు చెప్తున్నారు. టక్కని చెప్పండి. ఒకటి నిద్రపోతూ, యొద్దులే సిస్టరు, నిద్రపోతూ, తిండిపోతూ, రైటే, తాగుపోతూ, అవి మీరు చెప్పట్లే. పురుషులు తిరిగిపోతూ, సోమరిపోతూ, ఇంకొన్నాయి, చాలా ఉన్నాయి. 12 ఉన్నాయండి. ఎన్ని? 12 రకాలు ఉన్నాయి పోతులు. హల్లెలూయా. మనకు తెలిసిన పోతులల్లా అవే. మనకు తెలిసిన పోతులు? దొన్నపోతు, ఆంబోతు, మేకపోతు. అయ్యే మనకు బాగా గుర్తుంటాయి. కానీ ఎందుకు గుర్తుంటాయి? హల్లెలూయా. వదరబోతు, తిట్టుబోతు, చాలా ఉన్నాయి బైబిల్లో. మీరు ఎప్పుడన్నా చదివితే కదా అవన్నీ ఉండేలండి. హల్లెలూయా. ఇక్కడ వాక్యము ఈ వచనం చదివేటప్పుడు యేసు ప్రభుని ఎవరిని గద్దిస్తున్నాడో తెలుసా? అక్కడున్నది పిల్లలు కాదు. అక్కడున్నది నీలాగా నాలాగా అడపదడప భక్తి చేసేవాళ్ళలా కాదు. లేదా నీలాగా నాలాగా వాక్యాన్ని చూసి, బైబిల్ని చూసి వెంబడించిన వాళ్ళు కాదు. అక్కడ ఉంది ఎవరో? యేసుతో ఉన్నవారు. ఎవరండి వాళ్ళు? యేసుతో ఉన్నవారే. కుటుంబాన్ని విడిచిపెట్టి, వ్యాపారాన్ని విడిచిపెట్టి, ఉద్యోగాన్ని విడిచిపెట్టి, ఆస్తులను వదిలిపెట్టి, భార్య పిల్లలను వదిలిపెట్టి, ఏమంటే సుఖభోగాలను వదిలిపెట్టి, ఏమంటే భూ సంబంధమైన వాటన్నిటిని త్యాగం చేసి యేసును వెంబడిస్తున్నటువంటి వారు ఆ పరిస్థితులలో, ఆ గచ్చమనే తోటలో ప్రభు చెప్పాడు, మీరు శోధనలోనికి ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగలిగి ప్రార్థన చేయండి. ఈ మాట చెప్పింది షాలోం ప్రార్థనా మందిరం వాళ్ళకైతే ఓకే. కానీ మాట చెప్పింది ఎవరికో తెలుసా?
సమస్తము త్యాగం చేసి, సమస్తమును విడిచిపెట్టి అంటారు కదా, అయ్యా మేమన్నీ వదిలిపెట్టొచ్చాం, మాకేంటి? నిన్నగాక మొన్న వచ్చినాడు, జబ్బు బాగు చేసావు, పాపం నుంచి విడిపించావు, రోగాన్ని బాగు చేసావు, కళ్ళు లేని కళ్ళు ఇచ్చావు, కాళ్ళు లేనుడు కాళ్ళు ఇచ్చావు, ఇదిగో ఏమీ లేని అడుక్కునేవాడికి కూడా సహాయం చేసావు, మరి మాకేంటి? మేము అన్నీ విడిచిపెట్టొచ్చాం, అన్నీ త్యాగం చేసి వచ్చాం. వాస్తవమే, అదేం అబద్ధం కాదు. ఇన్ని త్యాగం చేసి ప్రభు కోసమే నిలబడతామని, ప్రభు కోసమే ఉంటామని, ప్రభు కోసమే ప్రాణమిస్తామని, ప్రభు కోసమే జీవిస్తామని మాట ఇచ్చిన శిష్యుల పరిస్థితి ఏంటో తెలుసా? ఒక్క గడి అయినను మేల్కొని ఉండలేరా? హల్లెలూయా. ప్రియమందుని బిడ్డలారా, ఎలాగ ఉండకూడదయ్యా అంటే ప్రార్థన జీవితంలో నిద్రపోతులుగా ఉండకూడదు. కూటం ఏదైనా ఉజ్జీవ కూటమైనా నిద్రే, ఉపవాస కూటమైనా నిద్రే. ఇంకా చెప్పండి, ఏమేం కూటాలు పెడతాం మనం? స్త్రీల కూటం, ఆశీర్వాద కూటం, కృతజ్ఞత కూటం, చివరికి పుట్టినరోజులో కూడా. హల్లెలూయా. కూటం మారచ్చు పేరు, మా పద్ధతి మారదండి. హల్లెలూయా. ఎలా ఉంటారు? కూటం ఏదన్నా కానీ, ఆల్ నైట్ ప్రార్థన అయినా సరే, ఉజ్జీవ కూటమైనా కూడా కండ్రెప్పల మీద కేజీ రాయేసుకొని రావాలడు. మన సెంటరింగ్ సామాన్యుడు ఏం చేస్తాడు? దానికి అడ్డం పోట్లు పెడతాడు. పోట్లు పెట్టినా కూడా నిద్ర వస్తుంది మనకి. ఏటికి పోట్లు పెట్టాలా? ఇప్పుడు ఈ కనరేపలని అనుకోండి, ఇటు పోటు వేసినా కూడా నిద్రపోతాడు. కూటం ఏదైనా కానివ్వండి, మేము మాత్రం చెప్పట్లేదు, నిద్ర. హల్లెలూయా. ప్రియమందుని బిడ్డలారా, ఐదవదిగా దేవుని వాక్యం ఏం చెప్తాం? నిద్రపోతులుగా ఉండి ప్రార్థన. ఏమండి, రూపాంతర పర్వతం మీద ప్రార్థన నిద్రే. గత్సమనే తోటలో కూడా చెప్పరేంటి? మీరు గురించి కాదు నేను చెప్పేది, బైబిల్లో ప్రభువుని వెంబడిస్తున్న భక్తుల గురించి చెప్తున్నాను. రూపాంతర కొండ మీద కూడా నిద్రపోతున్నారు, గత్సమనే తోటలో కూడా నిద్రపోతున్నారు. నిద్రపోయే పరిస్థితి అది. చెప్పండి, ఏమన్నా నిద్రపోయే పరిస్థితిలో ఉన్నామా మనం? చక్కగా ఏమన్నా సాపేసుకొని తిని నిద్రపోయే పరిస్థితిలో లేము. ఉరియాతో దావీదు అంటాడు, ఈరోజు వెళ్ళి నీ భార్యతో సంతోషంగా ఉండరా బాబు. మంచి ఛాన్స్ కొట్టి, మంచి ఛాన్స్ రా బాబు నీకు. మేమందరం ఎన్నో రోజులుగా కుటుంబాలను వదిలిపెట్టి యుద్ధం అని తిరుగుతున్నాం. ఓ ఉరియా, నీకు మంచి ఛాన్స్ దొరికింది, పోరా బాబు అన్నానంటే ఏమంటున్నాడు ఉరియా? ఇది సమయమా? నిద్రపోయే సమయం కాదు, కుటుంబంతో జల్సా చేసే సమయం కాదు, ఇది యుద్ధము. నరుని జీవితము యుద్ధ కాలము కాదా? నిద్రమత్తులుగా ఉన్నంతకాలం ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన ప్రార్థన ఆలకించడండి. ప్రభు అంటాడు, ఒక్కసారి కాదు 3 సార్లు టెస్ట్ చేశాడు వాళ్ళని. ఎన్నిసార్లు? 3 సార్లు ప్రభు వచ్చి చిన్నపిల్లలకు చెప్పినట్టు చెప్తున్నారు. ఓకే ప్రభు, సూత్రం అన్నారు ప్రభు ఉన్నంతసేపు. మళ్ళా చెప్పట్లేదు. కృపరాజు కానీ పాశ్రమ్ గారు ఉన్నంతసేపు బాగానే ఉంటారు లోపల. మేమిద్దరం లేమనుకోండి, ఎక్స్ప్రెస్ రైలు అటు ఇటు, ఎక్స్ప్రెస్ కాదు సారీ, ఇంకోటి ఏదో ట్రైన్ ఉంటుందండి. ఐగోడు కాదు అండి, అక్కడక్కడే తిరుగుతుందండి లోకల్ ట్రైన్. ఏంటి చెప్పండి? లోకల్ ట్రైన్ ఏం చేస్తుంది? తెనాలి టు విజయవాడ, గుంటూరు టు విజయవాడ, కాకినాడ టు విజయవాడ, భద్రాచలం మచిలీపట్నం టు అక్కడక్కడే తిరుగుతుంటుంది. చూసారా? ఎవరన్నా చెప్పేవాళ్ళు పాస్టర్ లేరనుకో, విశ్వాసులు ఏం చేస్తుంటారు? ఏం పని ఉండదో, ఎప్పుడెప్పుడు బయటికి, ఇప్పుడు ఎత్తారు మీరు, ఇది మీకు సంబంధించింది కాబట్టి. హల్లెలూయా. ఎప్పుడెప్పుడు బయటికి పోదామా, తిరుగుతామా. తిరిగే లక్షణం ఎవరిది చెప్పండి?
అందరు చెప్పరు, చూసారా? హల్లెలూయా. తిరిగే లక్షణం ఎవరిదే? సైతాను గాడిదండి. విశ్వాసులుగా మనం కూర్చున్న తర్వాత అండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు ఆశీర్వదిస్తున్నాం అన్నంతవరకు లెగ్గకూడదట. ఆమె చెప్పండి. ఏదన్నా పని తప్పదు అనుకుంటే లెగాలి. పద్దాక తిరుగుతూ ఉంటాం. ప్రార్థనలోకి వచ్చినాక ఆ సమయం అంతా ఎవరిది? దేవునిదే. హల్లెలూయా చెప్దాం, ఇంకా గట్టిగా చెప్దాం. రూపాంతర అనుభవంలో అదే, గెత్సెమనే తోట అనుభవంలో అదే. మరి ఇంకెక్కడ నువ్వు ప్రార్థన చేస్తావు? పరిస్థితులు బాగున్నాయి చెప్పండి. ఇక్కడ ఉన్నవాళ్ళు గుండె మీద చేసుకొని ఐఎమ్ హ్యాపీ అన్నవాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు. అప్పులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి, కొట్లాట్లు ఉన్నాయి, ఈఎంఐలు ఉన్నాయి. ఒక నెల జీతం ఆగిపోతే పరిస్థితి ఏంటి? వ్యాపారం జరగకపోతే పరిస్థితి ఏంటి? ఆటో తిరగకపోతే పరిస్థితి ఏంటి? ఉద్యోగం లేకపోతే పరిస్థితి ఏంటి? పని లేకపోతే పరిస్థితి ఏంటి? ఎవరు నెమ్మదిగా లేదు. మరి నెమ్మదిగా లేని పరిస్థితులు, ఉపద్రవాలు, శ్రమలు, శోధనలు ఉన్నప్పుడు ఎలాంటి భక్తి చేయాలి? యేసయ్యను ఇసికించే భక్తి చేయాలి. ఏ భక్తి అండి? యేసయ్యకి ఇసుకు తెచ్చే భక్తి చేయాలి. ఉదయం చెప్పాను, ఆ కానాను స్త్రీ ఏం చేసింది? ప్రభువునే ఇసికించిందండి. ఎవరిని? ప్రభువునే ఇసికించింది. శిష్యుల్ని విసిగిస్తుంది. ప్రభు నువ్వేమన్నా చేయి, ఎట్టన్నా చేయి, నువ్వు ఆడికనేళ్ళు, ఇశ్రాయేలీయుల మధ్యకెళ్ళు, ఇంకా ఎవరి దగ్గరికనేళ్ళు, నా ఇంట్లో నెమ్మది లేదు, నా ఇంట్లో సమాధానం లేదు, ఇంట్లో సంతోషం లేదయ్యా, నా కుమార్తె దయ్యము బట్టి చాలా బాధపడుతుందయ్యా, నా పరిస్థితి నీకు అర్థం కావట్లేదయ్యా, నువ్వెక్కడికి వెళ్తున్నా సరే ఒక మాట సెలవి చాలు. అదండి కానాను స్త్రీలో ఉన్న భక్తి శిష్యుల్లో కనపడలా ఒకరోజు. అవునా కదా? ఆమె వెంబడించినట్టుగా వెంబడించలేకపోతుంది సంఘం. ఆమె ఎవరు? ఒక అన్యురాలేదండి, ఒక విగ్రహారాధికురాలండి. అవునా కదా? ప్రభు వెంబట తిరిగే వాళ్ళు కాదు ఆమె. నీలాగా నాలాగా 24 hours దేవుని సన్నిధిలో ఉండే వాళ్ళం కాదు. కానీ ఆమె ఇసుకిస్తుంది దేవుణ్ణే, ప్రభువునే ఇసుకిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ ఇసుక్కు ఇంకేమైపోయాడు? పరా వేస్తాపో, సహాయం చేస్తాపో. హల్లెలూయా. ఏమన్నా గేటు దగ్గర వచ్చి, సార్ పండగ సార్, ఒక 1000 రూపాయలు ఏంటి సార్, మీరు ఇస్తే కానీ నేను వెళ్ళనంటాడు. లేవంటాడు, కాదంటాడు. కాదు సార్, పిల్లలు ఎదురు చూస్తారు, టపాసులు కాల్చాలి, లేకపోతే ఇంటికి పోతే నాకు యుద్ధం సార్, మా భార్య ఒప్పుకో సార్, తిడతా సార్, కనీసం పండక్కైనా పిల్లల సంతోషం లేదని మాట్లాడతారు సార్, ఇవ్వాల్సిందే సార్ అని ఇసుకిచ్చిన తర్వాత ఏం చేస్తాడు యజమాని? సరే పారా, హల్లెలూయా చెప్దాం. అంతటి భక్తి కూడా కనపడదు ఒకసారి మనలో. ఒక్క గడి అయినా మీరు మేల్కొని ఉండలేరా? ప్రియమందుని బిడ్డలారా, నిద్రమత్తు వదలాలి. నేనంటాను, కళ్ళు తెరిచి చూస్తున్నాం, నిద్రపోవట్లేదు, కానీ మనస్సు నిద్రపోతుంది. శరీరం నిద్రపోవట్లేదు. ఏం నిద్రపోతుంది? నీ మనస్సు నిద్ర అవస్థలో ఉంది. శరీరం బాగానే ఉంది, పైకి బాగానే కనబడుతున్నా, కళ్ళు తెరిచి చూస్తున్నాం, కానీ మనస్సు ఎందులో ఉంది? ఎక్కడుంది అంటే నిద్ర అవస్థలో ఉంది. నిద్రమత్తులై ఉండి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ప్రతిఫలం చెప్పట్లేదు, రాదండి. కాబట్టి మనం నిద్రను ఏం చేయాలి? నిద్రను జయించాలి. హల్లెలూయా. నిద్ర జయించాలి. నిద్ర కనీసం నిద్రనే జయించకపోతే చెప్పండి, అపవాదిని ఏం చేయిస్తామండి? హల్లెలూయా చెప్పండి. పాట అయితే పాడతాం బ్రహ్మాండంగా. ఏమని? కాళ్ళ కింద తొక్కి నలిపేస్తాం, పచ్చడి చేస్తాం, చింతపండు చేస్తాం, పాట పాడతాం కదా. నిద్రనే జయించలా. నీ కనురెప్పలు మూయబడకుండా చూసుకోలేకపోతున్నాం కొన్నిసార్లు. హల్లెలూయా. కొంతమంది చూస్తూ ఉంటాను, ఏ టైం అయినా చక్కగా కుటుంబ ప్రార్థన చేసుకొని కదా, పిల్లలతో సంతోషంగా అప్పుడప్పుడు చూస్తా, జోస్నా పెడుతుంది, ఆ పిల్లలిద్దరికి వాక్యాలు నేర్పిస్తా, పాటలు పాడిస్తా, చూస్తూ ఉంటాం వాళ్ళ స్టేటస్లో. అవును, హల్లెలూయా. పిల్లలతో కలిసి ఆ కుటుంబ ప్రార్థన ఎంత బాగుంటుంది.
కుటుంబంతో కలిసి కుటుంబ ప్రార్థన చేసి ఎన్ని రోజులైంది? భార్య మీద భర్త, భర్త మీద భార్య పోటీలు పెట్టుకొని ఏం చేయట్లేదు? బోధ వినకుండా ఉన్నారా? చెప్పట్లేదు. అన్నం మీద అలగరే. కుటుంబ ప్రార్థన నీకు ఒక గొప్ప విజయాన్ని ఇస్తుందండి. అది నీ పిల్లలకు నీకు ఒక ట్రైనింగ్ లాంటిది. అవునా కదా? ఒక్క గడి అయినా మేల్కొని ప్రార్థన చేయలేకపోతున్నామండి. నిద్రను జయించాలి. నిద్రను జయించకపోతే అపవాదిని మనం జయించలేం. దేవునికి మహిమ కలుగును గాక. నిద్ర వస్తుందండి ఖచ్చితంగా. కొన్ని మందిరాల్లో పోతానే నిద్ర వస్తుందంట. మరి అదేందో ఒక ఆమె చెప్తుంది నాకు, అన్న మా చర్చిలో ఏందో కానన్నా పోతానే నిద్ర వస్తుందన్న, వాక్యం చెప్పరమ్మా అంటే ఎందుకు చెప్పరు? గంటన్నర అని చెప్తారంట. గంటన్నర చెప్తారంట. మరి నువ్వు వాక్యం వినటానికి వెళ్తావు, నిద్రపోవడానికి వెళ్తున్నావు, అదేందో నన్న అయ్యే చెప్తుంటే జోలపడినట్టు ఉంటుందేమో. నేను అన్నాను, ఆ మాత్రం దానికి నువ్వు చర్చికి వెళ్ళటం చెప్పరేంటి? నిద్రపోయేదానికి యాడ్ అయితేనేమండి, ఇంటికాడే ఉండి నిద్రపోవచ్చు కదా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ నేను మన ప్రార్థన ఎందుకు అంగీకరించబట్టలేదు అన్నదాన్ని చెప్తున్నా. నిద్రమత్తులై ఉంటే ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళలేదు. యేసు ప్రభు చెప్పిన సందర్భం వాళ్ళకి ఇంకా బుర్రకెక్కలేదు. ఆ రోజు శ్రమ రాదనుకున్నారు, అలాంటి పరిస్థితి రాదనుకున్నారు, ప్రభు దూరం అవుతాడో లేదో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ప్రభుని అప్పగిస్తారన్న సంగతి అర్థం కాలేదు. భారం ఉంటే ఏమొస్తుంది? ప్రార్థన వస్తుందండి. భారం లేకపోతే ప్రార్థన రాదు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా 10 నిమిషాలైన కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలి. నువ్వు నీ గదిలో చేసుకో, నేను నా గదిలో చేసుకుంటా, అదేనా చెప్పాలి కాదు. ఒకవేళ భర్త పని మీద వెళ్ళాడా, వ్యాపారం మీద వెళ్ళాడా, ఉద్యోగానికి వెళ్ళాడా, పిల్లల్ని పెట్టుకొని ఏం చేయాలి? నీ మట్టుకు నువ్వైనా కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలి. సరే, పిల్లల్ని నిద్రపోయినా నీ మట్టుకు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. అమ్మా నేను అంటాను, నిద్ర మత్తు వదలకపోతే అపవాది నీ మీద జయముందుతాడు. అపవాది గెలుస్తాడో రోజు. అంటే నిద్ర అవస్థలో నుండి మనం బయటికి రావాలి. ఒకప్పుడు రామాయణం, మహాభారతం అని, మహాభారతం అంటేనే భుజాల నొప్పి అన్నాడట. అదేంటండి? రామాయణం అంటే, మహాభారతం అంటే భుజాల నొప్పి అన్నాడట. అదేంద్రా బాబు అని చెప్పేసి ఆలోచిస్తే, ఒకరోజు భర్త అంట భార్యతో చెప్పాడంట, నేను అక్కడ రామాయణం చెప్తున్నారు, మహాభారతం గురించి చెప్తున్నారు, నేను వెళ్తానని అడిగిందంట భర్త భార్యని. అడిగితే వద్దొద్దు, పోతే అందరూ పోదాం, లేకపోతే ఎవరు వద్దను. అందరు వద్దు, పిల్ల జల్ల అక్కడ జనాలు సుమారుగా ఉంటారు, తొక్కిసలాట ఉంటుంది, ఎవరు వద్దు, నేనే వెళ్తాను అంటే, సరే వెళ్ళు. వెళ్ళి ఏం చెప్పారో మళ్ళీ తిరిగి వచ్చి నాకు చెప్పందంట భార్య. ఓకే సూపర్ అనుకొని చాలా ఉత్సాహంగా సంతోషంగా వెళ్ళాడట. హల్లెలూయా హల్లెలూయా. వెళ్ళి ఆ మహాభారతం అయిపోయింది, అందరు లెగుతున్నారు, వీడు కూడా లెగుతున్నాడు. లెగిసేటప్పుడు ఇవన్నీ నొప్పులు అంటాడు. భుజాల నొప్పి. అతను ఏంది, నేను వచ్చేటప్పుడు బాగానే ఉన్నాను, కూర్చునేటప్పుడు బాగానే ఉన్నాను, ఇప్పుడేంది నాకు భుజాల నొప్పి వస్తుందంటే, వీడు పోతానే సిట్టింగ్ వేసేసాడు. అంటే వీడు పోతానే ఏం చేశాడు? నిద్రపోయాడు. హల్లెలూయా. ఈలోపు ఒకడు అటుగా జనాల్లోకి వస్తా ఉన్నాడే, ఆ వెనకాల ఉన్నాడు, ముందు ఉన్నాడు, కూర్చో కూర్చో అన్నట్టు ఈడిపోయి దెబ్బకి రాడి మీద కూర్చున్నాడు. ఎవరి మీద? మహాభారతం ఈయనొస్తానని చెప్పాడే ఇంట్లో, పొల్లు పోకుండా మొక్క కూడా తప్పకుండా చెప్తానని చెప్పి వచ్చాడే మహావీరుడు సూర్యుడు. వీడు వస్తాను ఏం చేశాడు? నిద్రపోయాడు. ఈడి మీద ఒకడు కూర్చున్నాడు. కూర్చున్నాడు, వాళ్ళు వేసేలో వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయ్యా ఏం చెప్పారు? మహాభారతం రామాయణం ఏం చెప్పారంటే, రామాయణం అంటేనే భుజాల నొప్పి అన్నాడట. అల్లేలు చెప్దామా? కొంతమంది భక్తులు చాలా ఆశగా ఆరాటంగా వెళ్తారు, ఆల్ నైట్ ప్రార్థనలకి, చర్చిలో ప్రార్థనలకు వెళ్తారు. పోయిన కాంచి ఏం చేస్తారు?
నిద్రపోతారు. నిద్ర రాకూడదు. ఆమేన్. నిద్ర కూడా అపవాది తీసుకొస్తుంది తెలుసా మీకు? అబ్రహాము కునుకుపాటే, తెలుసా మీకు ఆ సందర్భం? కునుకుపాటే, జస్ట్ దేవునికి మహిమ కలుగును గాక. కొన్నిసార్లు కునుకుపాటు, ఆ చిన్న నిద్ర కూడా ఆధ్యాత్మికమైన స్థితిలో చాలా బలహీనతలకు దారితీస్తూ ఉంటుంది. కాబట్టి నిద్రావస్థలో ఉండి ఏం చేయకూడదు? ప్రార్థన చేయకూడదు. ప్రార్థన చేసేటప్పుడు మెలకువ కలిగి ప్రార్థన చేయాలని బైబిల్ చెప్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందరు చెప్దాం హల్లెలూయా. మరొక మాట చదువుదాం. 6వదిగా గురి కలిగి ప్రార్థన చేయాలి. ఎలాగ చేయాలి? గురి కలిగి ప్రార్థన చేయాలి. గురి కలిగి అంటే ఏంటి? గురి. మొర్దెకై జీవితంలో తన కుమార్తె అయినటువంటి ఎస్తేర్ ఏం చేసిందంటే, మా నాన్న నన్ను ఈ స్థానానికి తీసుకొచ్చాడు, పినతండ్రి, ఆత్మీయ తండ్రి నన్ను ఈ స్థానానికి తీసుకొచ్చాడని కూతురు తండ్రికి మంచి గిఫ్ట్ పంపించింది, మంచి మంచి వస్త్రాలు పంపించింది. హల్లెలూయా. ఆ వస్త్రాలు చూస్తానే, అబ్బా నా కూతురు రాణి అయిపోయినా కూడా నన్ను మర్చిపోలేదు, నన్ను గుర్తుపెట్టుకుంది, నా బిడ్డ నాకు వస్త్రాలు పంపించిందని చెప్పేసి చక్కగా తగిలించుకొని ఆ రాజ్యం అంతా తిరిగాడు అనుకుంటున్నారా? హల్లెలూయా చెప్పండి. వస్త్రాలు పంపించి టాపిక్ డైవర్ట్ చేయొద్దు. ఏమంటుంది? ఏమంటున్నాడు? నువ్వు ఇచ్చే వస్త్రాలు కాదు, ఇప్పుడు పంచుకోవాల్సిన వస్త్రాలు, గిఫ్ట్లు కాదు. భయంకరమైన శ్రమ రాబోతుంది, భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. యూదా గోత్రం అంతా తరమబడాలి, యూదా గోత్రికులంతా చంపబడాలి. ఇదిగో నీ పినతండ్రి అయిన మొర్దెకై మీద మహాకుట్ర జరుగుతుంది, అతను ఉడి తీయబడుతున్నాడు. కాబట్టి గిఫ్ట్లు బహుమానాలు తీసుకునే సమయం కాదమ్మా. ఈ సమయమునకేమో నేమో నువ్వు ఈ స్థలానికి వచ్చి ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. గురి గమ్యాన్ని అపవాది చాలా తెలివిగా తప్పిస్తాడు. ఒక్కోసారి మనం అనుకుంటాం దీక్షగా వెళ్ళాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవుని మాటలు వినాలి, ఎవరు ఎన్ని చెప్పినా సరే ఈరోజు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే మందిరానికి అని చాలా ఉత్సాహంగా వెళ్తాం మనం. కానీ అపవాది ఏం చేస్తాడంటే, నీకు ఏదో ఒక ఆశను, ఏమండి మొర్దెకైకి బట్టలు పంపించడం వెనకాల ఉద్దేశం ఏం లేదు. ఎప్పుడు ఆ స్థితి రాలపమ, ఆనందం లేదు, ఆ సంతోషం లేదు. సంతోషంగా రాణి అయింది కాబట్టి మంచి వస్త్రాలు పంపిస్తే ఆయన అంటాడు, నాకు ఇప్పుడు కావాల్సింది వస్త్రాలు కాదు, ఇప్పుడు ఈ గిఫ్ట్లు కాదు, మనకు కావాల్సింది ప్రాణాలు పోతున్నాయి. కాబట్టి ఏం చేయాలి? నీవును నీ పనికత్తలు చరికత్తలు అందరూ కలిసి ఉపవాస ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అంటే గురి కలిగి ప్రార్థన చేయాలి, గమ్యం కోసం ప్రార్థన చేయాలి, ఒక పట్టుదల కలిగిన ప్రార్థన చేయాలి. మన గమ్యాన్ని, మన పట్టుదలను, మన గురిని డైవర్ట్ చేస్తాడు అపవాది. ఏం చేస్తాడు? ఎలా డైవర్ట్ చేస్తాడన్నా? అదేందని అంటారా? యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఎన్ని రోజులు? 40 రోజులు ఉపవాసం వచ్చి రాగానే యేసు ప్రభునే డైవర్ట్ చేసిందండి. ఎవరిని? యేసు ప్రభునే. మరి నువ్వు నేను ఎంత చెప్పండి, మనం డైవర్ట్ అవ్వట్లేదా అన్న? ఈ మధ్య ఇద్దరు ముగ్గురు నాతో అన్నారు, ప్రార్థనలో ఉంటుండగానే నోరు పెదవులేమో ఏంటంటో పలుకుతున్నాయి, మనసు మాత్రం చెప్పట్లేదు. ప్రార్థనలోనేమో ప్రభువా నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలంటుంది, కానీ మనసు మాత్రం అమ్మ నాన్న ఏదో ఉందండి బట్టల షాప్ పేరు, మా ఊరిలో ఉందండి, అమ్మ నాన్న ఏదో బట్టల షాప్ పేరు పూర్తి గుర్తులేదు. 20 సంవత్సరాలు అయింది కదండి ఆ షాప్కి వెళ్ళి. ప్రైజ్ లార్డ్. ప్రార్థనలోనేమో శరీరం మాత్రమే ప్రార్థనలో ఉంటుంది, శరీరం మాత్రమే. నేను ఉదయం చెప్పాను, శరీరం పద్మాసు దీపములో నలిగిపోతున్నా, ఆత్మవశుడనై నేను దేవుని సన్నిధిలో ఉన్నాను అన్నాడు యోహాను. చప్పట్లు కొడదాం. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చూస్తున్నాడు? ఆత్మవశుడై దేవుని దర్శనాన్ని చూస్తున్నాడు, ఆత్మవశుడై దేవునితో మాట్లాడుతున్నాడు. శరీరం ఏమి సుఖవంతంగా లేదు యోహానుది, సగం కాలిపోయిన దేహంతో ఉన్నాడు, పద్మాసు దీపంలో ఉన్నాడు, ఏమంటే చెరసాల్లో ఉన్నాడు, బంధించబడిన వాడుగా ఉన్నాడు. అయినా కూడా ఏం చేస్తున్నాడు?
ప్రార్థనలో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. శరీరం శ్రమలో ఉన్న, ఆత్మ మాత్రం దేవుని దగ్గర ఉంది. ఆ దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. 22 అధ్యాయాల పాటు ఏం చేశాడు? దర్శనం. నలగాలండి శరీరం. ఏం కావాలి? నలగాలి, నలగొట్టబడాలి. నలగొట్టబడితేనే అద్భుత కార్యాలు మన జీవితాల్లో. చెప్పండి. ఇప్పుడు యేసు ప్రభు 40 రోజులు ఉపవాస ప్రార్థన అవుతానే అపవాది వచ్చేమన్నాడు? నీవు నా కాళ్ళకు మ్రొక్కితే ఈ లోక మహిమంతా, ఈ లోక మహిమ ఇదొక గిఫ్ట్ కాదంటారా? ఇదొక బహుమానం కాదంటారా? ఏమండి, నిన్ను నన్ను డైవర్ట్ చేయడానికి, నిన్ను నన్ను సహవాసం నుంచి బయటికి తీసుకురావడానికి, మందిరాన్ని మానిపించడానికి, వేరే వాళ్ళ మందిరానికి ఆహ్వానించడానికి ఈరోజు ఇస్తున్న గిఫ్ట్లు ఏంటి చెప్పండి? ఈరోజు ఇస్తున్న బహుమానాలు ఏంటి తెలుసా నీకు? రకరకాల ఆకర్షణలు చూపించి, రకరకాల పరిస్థితులు చూపించి, ఇదిగో ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు అని బహుమానాలు అపవాది ఇసురుతున్నాడు ఈరోజు. అలాంటి వాటికి పడిపోయి సహవాసానికి దూరం అయిపోతున్నారు చాలామంది, సంఘానికి దూరం అయిపోతున్నారు. లేరంటారు అలాంటి వాళ్ళు? చెప్పండి అమ్మ. దేవునికి మహిమ కలుగును గాక. రాళ్లను రొట్టెలు చేసుకుని తిను. డైవర్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే యేసు ప్రభు అక్కడ డైవర్ట్ అయిపోతే మహత్తరమైన ప్రణాళిక ఏమవుద్ది? ఆగిపోద్ది. దేవుని చిత్తాన్ని ప్రభు నెరవేర్చేవాడు కాదు. యేసు ప్రభు దేవుడు కదండి అంటారా? దేవుడే అయినా శరీరధారిగా మన మధ్యకు వచ్చాడండి ఆయన. అని ఎంతగా మొరపెట్టాడు తెలుసా? రక్తము కారునంతగా మొరపెట్టాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. దేవుడు మొరపెట్టడం ఏంటండి? దేవుడు రక్తము కారునంతగా శ్రమ పట్టడం ఏంటండి? రక్తము కారునంతగా ఏడవలసిన అవసరం దేవుడికి ఏముందండి? మనకు నేర్పించాలి కాబట్టి. మనం అపవాదిని జయించాలి. ప్రైజ్ ది లార్డ్. నీ విశ్వాస జీవితంలో ఎదగకుండా, బలపడకుండా, నీ ఎదుగుదలను ఆపటానికి ఒక మంచి గిఫ్ట్ నీ దగ్గరకు సైతాన్ని పంపిస్తాడు. ఒక ఆశ నీ దగ్గరకు వస్తుంది, ఒక కోరిక నీ దగ్గరకు వస్తుంది. అప్పుడు నువ్వేమవుతావు? చెప్పట్లేదు. డైవర్ట్ అయిపోతావు. యేసు ప్రభువుని డైవర్ట్ చేయాలని చూశాడు అపవాది. మర్దుకైన అది ఉద్దేశపూర్వకమైనది కానప్పటికీ బహుమతులకు మర్దుకై పడిపోలేదు. గురి గమ్యం గొలికి ప్రార్థన చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటయ్యా గురి అంటే? చట్టం మారాలి, శాసనం మారాలి. ఏంటి గురి? అది చట్టాన్ని మార్చాలి. ఏంటి అక్కడ ఉన్న చట్టం, అక్కడున్న శాసనం? ముద్ర వేశాడు. ఉంగరంతో ముద్ర వేసి సంతకం పెట్టాడు రాజు. దాన్ని ఎవరు మార్చగలరు? ఆ ముద్ర మారాలి, చట్టం మారాలని మొర్దెకై గురి కలిగి ప్రార్థన చేశాడండి. ఇందును బట్టే ఈ సమయం కోసమే నువ్వు ఇక్కడికి వచ్చావు. బహుమతులు పంచుకునే టైం కాదు, వస్త్రాలు పంచుకునే సమయం కాదు. ఇది ఏడ్చే సమయం, మొరపెట్టే సమయం. పరిస్థితులు మారాలి అని ఆ రోజు ప్రార్థన చేస్తే రాజాజ్ఞ మార్చింది నీవేనని. అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? స్తుతి గోత్రపు యేసయ్యా నా నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా లోరి ఆరాధన, స్తుతి ఆరాధన. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు, ఎన్నో సులభాలు అపవాది మన మీద బాణముల వలె విసురుతూ ఉంటాడు. డైవర్ట్ చేయటానికి. ఏం చేయటానికి?
నువ్వు ఒకవేళ మొర్దుకై డైవర్ట్ అయి ఉంటే యోధా గోత్రం మిగిలేది కాదు, మొర్దుకై మిగిలేవాడు కాదు. ఒకరోజు 2 రోజులు లేట్ అయిన ఎస్తేరు కూడా మిగిలేది కాదు. ఎందుకు? ఎస్తేరు కూడా యోధా గోత్రికురాలే కాబట్టి. ఆమె యోధా గోత్రికురాలన్న సంగతి రాజునకు తెలియదు. రేపో మాపో తెలుస్తుంది. చూడండి అపవాది ఎంత టార్గెట్ చేస్తాడు నిన్ను. అందుకని గురి కలిగి ఏం చేయాలి? గురి కలిగి ప్రార్థన చేయాలి. బాధ ఏంటయ్యా అంటే, ప్రభుకున్న బాధ ఏంటంటే, అరే ఎట్లాగో నన్ను వెంబడించాలనేది కదా వచ్చారు, నాతో ఉంటాననే కదా వచ్చారు. ఆడికి మత్తయి సువార్తలు అని చెప్పాడు, మీరు లోకమునకు చెప్పండి వెలుగై ఉన్నారు, ఉప్పై ఉన్నారు అని చెప్పాడు కదా ప్రభు. హల్లెలూయా. లోకమునకు ఏమై ఉన్నాం? వెలుగై ఉన్నారని కదా ప్రభు చెప్పాడు. లోకమునకు ఉప్పై ఉన్నారని చెప్పాడు కదా. మనమే మాదిరిగా లేకపోతే ఎలాగండి? మనమే సాదృశ్యంగా లేకపోతే ఎలాగా? కొత్తగా వచ్చే వారికి ఏం నేర్పిస్తావు? నీ వెనక నీ ముందు కూర్చున్నవాడు నిన్ను చూసి ఏమి నేర్చుకోవాలి? అవునా కదా చెప్పండి. గురి గమ్యం లేకపోతే ఒక ఉద్యోగమైన వ్యాపారమైన ఏ పనైనా సరే గమ్యం వైపు పరిగెత్తకపోతే దాన్ని మనం సాధించలేం కదా. గురిని తప్పిస్తాడు, గమ్యాన్ని తప్పిస్తాడు, నీ ఆలోచన తప్పిస్తాడు అపవాది. ఎందుకంటే నువ్వు ఓడిపోవటం వాడికి ఇష్టం, నువ్వు పడిపోవటం వాడికి ఇష్టం. నువ్వు నిలబడితే మాత్రం గెలుస్తావని అపవాదికి తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. అందుకనే రాళ్ళను రొట్టెలు చేసుకుని తినంటాడు, నా పాదాలకు నమస్కరించి అంటాడు. కొండ మీదకి తీసుకెళ్ళి యేసయ్య ఎందుకు డైవర్ట్ అవ్వలేదంటే, నేను ప్రాణత్యాగం చేయటానికి వచ్చాను, ప్రజల రక్షణార్థమే వచ్చాను, పాపులందరూ పరిశుద్ధులుగా మారాలంటే నేను ఉండాలి, నా రక్త ప్రోక్షణ వలన ప్రజల భూ ప్రపంచానికి విమోచన కలగాలి. ఇదిగో నా తండ్రి బిడ్డలైనటువంటి వీళ్ళందరినీ నేను పరలోకానికి తీసుకెళ్ళాలి. నువ్వు నన్ను డైవర్ట్ చేయలేవు. ఈ రాత్రి చెప్పండి, మీరు అపవాదికి ఏం చెప్తారు? నువ్వు నన్ను డైవర్ట్ చేయలేవు. నేను గమ్యం వైపే గురి కలిగే ముందుకు వెళ్తాను. గురి కలిగి వెళ్ళేటప్పుడు సమస్యలు, ఆటంకాలు, శోధనలు వస్తాయి. కాబట్టి మన గమ్యాన్ని మాత్రం మర్చిపోకూడదు, గురిని మాత్రం మర్చిపోకూడదు. అల్లు చెప్దాం. ఉప్పుకి కరివేపాకుకి తేడా చెప్తారా? వంటలు చేసేవాళ్ళేగా మీరందరూ. మీరేమైనా చేస్తారు ఇంట్లో? ఇంకా ఇంకా ఉప్పుకి కరివేపాకు తేడా ఏంటి? కనపడేది ఏంటి? సౌండ్. కరివేపాకు ఎత్తే సౌండ్ వస్తా తెలుసు మీకు? నూనెలో వేయంగానే కరివేపాకు ఏమైద్ది? చిట్ట పటపట్లాడిపోద్ది. హల్లెలూయా. ఉప్పు కరిగిపోద్ది, ఉప్పు త్యాగమైపోద్ది. అవునా కదా? ఆర్భాటం చేయదో ఎవరో, హడావుడి చేయదో ఎవరో, ఉప్పు. కానీ ఉప్పు లేనిది రుచి లేదు. కరివేపాకు లాస్ట్లో పడుతుంది, ఒక్కోసారి ముందే పడుతుంది. కానీ పడ్డప్పుడు కూడా ఏం చేస్తుంది అది? అసలు నేను ఎవరు అనుకున్నాను, నేను లేకపోతే చెప్పండి తిరగమోతే లేదు. కొంతమంది భక్తులు ఇలాగే ఉన్నారట. ఒక పాస్టర్ గారు చెప్తే విన్నా నేను. ఉప్పులాగా ఉండాలి మనం. మీరు లోకమునకు, మీరు గమనించారా? చివరిలో తినేటప్పుడు కూడా కనపడిద్దండి. అమ్మగారు ఎవరు? కరివేపాకు. అదంతా ఒక రెమ్మ అంతే, అది పెద్ద ఏముండదు, ఖరీదు ఏముండదు. దేవునికి మహిమ కలుగును గాక. ఉప్పు లేనిదే ఏది జరగదు అక్కడ. ఉప్పు కరిగిపోద్ది, వాసన వస్తుంది, రుచినిస్తుంది, అన్ని విధాలుగా ఉంటుంది. కానీ ఆర్భాటం చేయదు, కనబడదు, అడవుడి చేయదు. ఉప్పులాగా ఉండాలా. కొంతమంది కరివేపాకులాగే ఉంటారు. నేను కనబడాలి,
హల్లెలూయా. చెప్పట్లేదు. ఏం చేయకపోయినా నా పేరు ఉండాలి. అడావుడు ఎక్కువ. కరివేపాకు అడావుడే, ఏం ఉండదు, తీసి అవతల పెడతారు. మీకు తెలుసా లేదా? మళ్ళీ లాస్ట్లో చెప్పరేంటండి. తినేటప్పుడు ఏం చేస్తాం, కొంతమంది అందరు తినరు కరివేపాకు. రాబర్ట్ పాల్ గురించి చెప్తాను. ఏ కూర అయినండి ముక్కలన్నీ పక్కన పెడతాడు. దోసకాయ కూర అయినా, బీరకాయ కూర అయినా, వంకాయ కూర అయినా, బంగాళదుంప కూర అయినా, బెండకాయ కూర అయినా, ఏ కూర అయినా ముక్కలు పక్కన పెడతాడు. ఒక్క చికెన్ మాత్రమే ముక్కలు కనబడవు. హల్లెలూయా. నాకు వాడికి ఇదే గొడవ. అమ్మా ముక్కలు ఏమాకంటాడు. ఏ కూర అడిగినా పులుసు వేయి అంటాడు, ముక్కలు వేయొద్దు అంటాడు. చికెన్ మటన్ కాడికి వచ్చేళ్ళకి పులుసు వద్దు. హల్లెలూయా. మనం ఎలా ఉండాలంటే కరివేపాకులాగా ఉండదు, షోయింగే. కరివేపాకు దాంతో ఏంటి, కొంతమంది సంఘాల్లో ఏంటి కరివేపాకులాగా షో, ఏమన్నా చెట్టు ఆడతారు, ఇంక మళ్ళీ ఉండదు. హల్లెలూయా. అందుకే దేవుడు కరివేపాకుతో పోల్చలే మనల్ని. చెప్పరేంటండి. దేంతో పోల్చాడు నిన్ను? ఉప్పుతో పోల్చాడు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. నేను అంటాను, నువ్వు కనబడకపోయినా, నువ్వు గుర్తింపు లేకపోయినా, నీ గురించి 10 మంది చెప్పకపోయినా నీ రుచి వేరు. నువ్వు ఉంటేనే టేస్ట్ కూరకే. హల్లెలూయా. ఉప్పు కరిగిపోతుంది, కరిగిపోవాలి. మన గురించి గొప్ప చెప్పకపోయినా పర్లేదు, మన గురించి పోగడకపోయినా పర్లేదు, మనం ఉప్పులాగా కరిగిపోవాలి, కలిసిపోవాలంతే. కొట్ట చప్పట్లు గట్టిగా. ఏమవ్వాలి? మనం కరిగిపోవాలి, కలిసిపోవాలంతే. కనపడాల్సిన అవసరం లేదు. కరివేపాకు కనపడింది పైన, చెప్పట్లేదు, అది పైన కనపడుద్ది. హల్లెలూయా. కానీ లాస్ట్లో దాన్ని ఏం చేస్తాం అంతే. కానీ మనం ఉప్పు లాంటి వాళ్ళం అండి. ఎలాంటి వాళ్ళం? ఉప్పు లాంటి వాళ్ళం. గురి కలిగి ఉండాలి, గమ్యం కలిగి ఉండాలి. గురి గమ్యం ఎప్పుడు కూడా తప్పకూడదు. గిఫ్ట్లు వస్తాయి, రకరకాల ఆశలు చూపిస్తాడు సైతాను, రకరకాల కోరికలు చూపిస్తాడు. నిన్ను దేవుని నుంచి దూరం చేయటానికి, సంఘం నుంచి దూరం చేయటానికి ఎన్నో చూపిస్తాడు. వాటికి నువ్వు పడిపోయావా, టెంప్ట్ అయ్యావా అంతే, తీసుకెళ్ళి అదో పాతాళంలో తొక్కి పడేస్తాడు. అవునా కదా? దేవునికి మహిమ కలుగును గాక. నేను మాట ఎందుకన్నానంటే 11 మంది శిష్యులకి కూడా అపవాది ఏదో ఒక రకంగా శోధించాడు, కానీ వాళ్ళు మాత్రం స్ట్రాంగ్గా ఉన్నారు. వాళ్ళల్లో ఒకడున్నాడు, 12వ వాడు. అతని పేరేంటి? ఇస్కరియోతు యూదా. అతను టెంప్ట్ చేశాడు సైతాను చాలా తెలివిగా. హల్లెలూయా. వీళ్ళతో ఉంటున్నాడు, చెప్పట్లేదు, శిష్యుల దగ్గర ఉంటున్నాడు, మళ్ళీ అట్ ద సేమ్ టైం పరిచయుల దగ్గర కూడా ఉంటున్నాడు. హల్లెలూయా చెప్పాలి. అక్కడ ఇక్కడ చేస్తూనే ఉన్నాడు. ప్రభువుకు తెలియదులే, ప్రభు చూడలేదులే అనుకున్నాడు. కానీ మనోడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నారు. చివరికి ఏం చేశాడు? డబ్బులకి ఏమైపోయాడు? టెంప్ట్ అయిపోయాడు. జాగ్రత్త. నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది, నీ పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది, నీ పట్ల దేవుడు ఒక మహత్తరమైన కార్యం చేయబోతున్నాడు. అపోస్తలులందరూ ప్రపంచాన్ని ఏం చేశారు? తల్లకిందులు చేశారు. అపోస్తలులందరూ దేశాలకు కొన్ని వేల ఆత్మలను ప్రభు దగ్గరికి నడిపించారు. అపవాది చాలా తెలివిగా ఇస్కరియోతు యూదాని ఏం చేసింది? డైవర్ట్ చేసింది. పడిపోయాడు. కారణం ఏంటంటే స్థిరంగా లేడు ప్రభు దగ్గర. చెప్పట్లేదు. ప్రభు దగ్గర స్థిరంగా ఉంటే డైవర్ట్ అయ్యేవాడు కాదు కదా. స్థిరంగా లేడు, అటు ఇటు షో చేస్తా ఉన్నాడు. చివరికి ఏమైపోయాడంటే ఏ ప్రభు కోసమైతే ప్రాణం పెట్టాలని వచ్చాడో, ఏ ప్రభు కోసం అయితే బ్రతుకుతానని వచ్చాడో, ఆ ప్రభు ప్రాణాలు తీయటానికి ఇస్కరియోతు యూదా కారణమయ్యాడు. అందుకే సైతాను మనల్ని, మన గురిని, గమ్యాన్ని తప్పించడానికి ఎన్నో ఆశలు చూపిస్తుంది. హల్లెలూయా చెప్దాం. ఎన్నో కోరికలు చూపిస్తుంది, ఎంతో ఆదాయాన్ని చూపిస్తుంది. నువ్వు దాన్ని గనక గెలవగలిగి దాన్ని పక్కన పెట్టగలిగితే అమూల్యమైనటువంటి దేవుడిచ్చిన ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటామండి. చివరిగా ఒక్క మాట చదువుదాం. చివరిగా రోమా పత్రిక మొదటిగా లూకాసు వార్త 18వ అధ్యాయం 11వ వచనం చదువుదాం.
చివరి పాయింట్ ఏంటంటే, పరిసయ్యుడు నిలవబడి, దేవా ఉమ్, 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 ఉమ్. ఎవరి మాట చెప్పేది? పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఏడవదిగా మన అంశం ఏంటంటే, దీంట్లో నిందాపూర్వకమైన ప్రార్థన చేయకూడదు. నిందాపూర్వకమైన ప్రార్థన అంటే ఏంటి? ఇతరులాగా నేను లేనయ్యా, అయ్యా వాళ్ళు నెలకోసారి వస్తారు, నేను అలా కాదు, అవునా కదా? నేను క్రమంగా మందిరానికి వస్తాను, వాక్యం వింటాను, ప్రార్థన చేస్తాను, పాటలు పాడతాను, దశంభాగాలు ఇస్తాను, ఏమంటే నేను ఇలా చేస్తాను అలా చేస్తానని చెప్తున్నాడు ఆయన. ఎవరో? పరిసయ్యుడు. ఈ సుంకరిలాగా మాత్రం, ఈ సుంకరంలాగా నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. తనకు తానేమనుకున్నాడు? నేను గొప్ప భక్తిపరుడు అనుకున్నాడు. ఇతరుల మీద నిందలు వేస్తూ, ఇతరుల భక్తిని టాలీ చేస్తూ, ఇతరులు తక్కువ వాళ్ళని, ఇతరులకు రాదని, ఇతరులకు చేయటం రాదని, చెప్పటం రాదని, పాడటం రాదని, సరిగ్గా భక్తి చేయటం రాదని వారి మీద నిందలు వేస్తూ నువ్వు ప్రార్థన చేసినా అది దేవుని దృష్టిలో అంగీకారమైనది కాదు. హల్లెలూయా చెప్దామా? అది ఇంకా గట్టిగా చెప్దాం. ఎందుకంటే భక్తి జీవితంలో ఎవరు పర్ఫెక్ట్ అనేది ఎవరు దాన్ని గ్యారంటీగా చెప్పలేం. దేవుని దగ్గర ఉంటుంది. అది ఎవరి దగ్గర ఉంటుంది? దేవుని దగ్గర ఉంటుంది. దేవుడు మెచ్చుకుని వాడే యోగ్యుడని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. కాబట్టి నిందలతో కూడిన ప్రార్థన చేయకూడదు. నాతో పాటు చేస్తున్నావు ప్రార్థన, నాలాగా నువ్వు మోకాళ్ళు ఎత్తవా? లేరండి ఎలాంటి వాళ్ళు. ఆయన ఎంతసేపు వేస్తాను తెలుసా మోకాళ్ళు? ఏం ప్రయోజనం? 7 గంటలు మోకాళ్ళు ప్రార్థన చేసి వచ్చావు గుత్తికెళ్ళి. ఎన్ని గంటలు? గుత్తికెళ్ళి 7 గంటలు చేసి 7 జపాల 7 మాల ఏదో ఉంటుందండి, నాకు తెలియదు, ఎప్పుడు పోలేదు. సారీ, నేనే అక్కడ తప్పు పట్టట్లేదు, అతన్ని తప్పు పట్టను. అంతసేపు ప్రార్థన చేసి వచ్చి ఇంటికాడ మళ్ళీ ఏంది గొడవలు? ఇంటికాడి బూతులేంది? ఇంటికాడి కొట్లాట్లేంది? చెప్పండి. 7 గంటలు నువ్వు 7 మెట్ల ధ్యానం చేసావు, మార్పేది? అవునా కదా? 10 నిమిషాలు ప్రార్థన చేసినా యథార్థంగా ఉంటే ప్రభు మెచ్చుకుంటాడు. నువ్వు అన్ని గంటలు ప్రార్థన చేసి వచ్చి మరలా ఇంటికి వచ్చి బూతులు మాట్లాడితే ప్రయోజనమేంది? కొట్లాడితే ప్రయోజనమేముంది? చేయకూడని పనులు చేస్తే ప్రయోజనమేముంది? అవునా కదా? ఎవరు నోరెత్తట్లేదు భక్తులు, అల్లులు చెప్పట్లేదు, నోరెత్తట్లేదు. మీరు జస్ట్ ఆలోచించండి. ఇప్పుడు నేను ఇంతసేపు గొంతు చించుకొని అరిసిన, ఇంటికి పోతానే పాస్ట్ అమ్మని రోకల బండ తీసుకుని బాధాను అనుకోండి, రోడ్డు మీదకి వచ్చేవాడు కొట్టాను అనుకోండి, ఏమనుకుంటారు? అక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? తెలిసిన మీరేమనుకుంటారు? పాస్టర్నేమో మనకు బాగానే చెప్పాడు, చెప్పటం అయితే బాగానే చెప్పాడు, ఆయనకు లేదు తగ్గింపు అనరా? స్టేటస్లో బెటరు అనరు? 7 గంటలు ధ్యానం చేసావక్క, వందనాలు నీకు, స్తోత్రాలు, ఎంత ఓపిక నీకు. ఏది మరి ప్రయోజనం? ఇక్కడ అతని వలె నేనుండనందుకు నీకు కృతజ్ఞ అంటే ఏంటి? తన భక్తిని తను టాలీ చేసుకుని నేనే గొప్ప భక్తి పరుడని ఆయన ఉద్దేశం. కానీ దేవుడు తెలిసి అవతల పడేసాడు ఎవరు భక్తి పరుడో. చదవండి. దూరంగా నిలిచిండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు తగ్గించుకున్నారు అక్కడ? ఎవరిది తగ్గింపు జీవితం? చెప్పండి. మన భక్తి జీవితంలో ఏమండి కనపడే భక్తి చేస్తూ 10 మంది దృష్టిలో నేను గొప్ప భక్తి పరుడని మనం అనుకుంటాం, కానీ దేవుడు మెచ్చుకునే భక్తి సుంకరదే. హల్లెలూయా. కానీ ఇక్కడ పరిసయ్యుడు ఏం చేస్తున్నాడు? ప్రార్థనకు వస్తున్నాడు, వాక్యం వింటున్నాడు, దశంభాగాలు ఇస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. కానీ ఏమన్నాడు? అతని వలె నేను ఉండనందుకు నీకు స్తోత్రం. అంటే తను చేస్తున్న భక్తి కరెక్ట్ అనుకున్నాడు. మనం కూడా అలాగే అనుకుంటాం. సంవత్సరానికి ఒకసారి వచ్చినా నేను మంచి భక్తి పరుడు అంటాం, లేరా? సంవత్సరానికి ఒకసారి భక్తి చేసినా, సంవత్సరానికి ఒకసారి ప్రార్థన చేసినా నా అంత ప్రార్థన పరుడు లేడు అనుకుంటాం. కానీ ఇక్కడ ఎవరిని దేవుడు మెచ్చుకుంటున్నాడు అనేదే కావాలి. అందుకంటాడు అక్కడ
తనను తాను తగ్గించుకున్నాడు. 14 వచ్చిన అనుకుంటా. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తనను తాను హెచ్చించుకున్నవాడు. ఏమండి, పరిసేయుడు ఏం చేశాడంటే పరిసేయుడు తనను తాను ఏం చేసుకున్నాడు? హెచ్చించుకున్నాడు. నేను అది, నేను ఇది, సూర్యుని వీరుని, నేను లేకపోతే ఏం శాలోం ప్రార్థన మందిరమే లేదంటాడు. ఏమంటాడు? నేను లేకపోతే శాలోం ప్రార్థన మందిరమే. తనకు తాను హెచ్చించుకుంటాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? అరే బాబా, ఎంతసేపు కొడతావురా ఈ గ్యాస్ నాకు? హల్లెలూయా. దేవుని ఫీలింగ్ ఏంటి? ఎంతసేపు కొడతావు ఈ గ్యాస్? ఏంది నన్ను మొలక చెట్టుకెత్తనవేంటి నువ్వు? ఎవరు భక్తిపరుడో నాకు తెలీదా? ఎవరు ప్రార్థనా పరుడో నాకు తెలీదా? ఎవరు విధేయుడో నాకు తెలీదా అని దేవుడు అనుకున్నాడు. చివరికి మెచ్చుకుంది ఎవరినంటే సుంకర్ అంటాడు, అయా ఆకాశం వైపు కన్నులెత్తుటకైనా నాకు ధైర్యం చాలేదు. ఒక్కటే మాట, నేను పాపిని. ఏమంటున్నాడు? నేను పాపిని. అది దేవుడు మెచ్చుకుంటాడండి. ఎవరైనా సరే నేను పాపిని అని ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఉన్నారా? బా, దేవునికి మహిమ కలుగును గాక. నేను పాపిని అంటే పక్కన వాళ్ళు చూసి, ఏం పాపి అంట, దూరంగా ఉండరు బాబు అని వెలియేస్తారేమన్నట్టుగా పదం రాదు. నీకు తెలుసుగా నాయన నేను ఎట్టంటే అన్నా. యేసుప్రభు ఇప్పుడు ఎన్నుకోవాలి, ఏరుకోవాలి. ఎవరో ఏమేం చేసిందో ఎట్టనో ఏంటో సంగతి ఏసై రాసుకోవాలి పుస్తకంలో. నేను ఎప్పటికీ ప్రతిరోజు నా ప్రార్థనలో ఈ మాట ఉంటుంది, సోపుతో నా పాపములను కడిగే. హల్లెలూయా. నేను ఏం పాపం చేస్తానో కూడా నాకు తెలియదండి. తెలిసి అయితే నేను ఏది చేయను. కానీ నా ప్రభు పాదాల దగ్గరకు వస్తానే ఒక సుంకరి వలె ఈ ప్రార్థన చేయగలుగుతున్నందుకు నేను గర్విస్తానండి. ఎందుకంటే పౌలు అంటాడు, పాపులలో నేను ప్రధానమైన పాపం. అమ్మా, చేతులు జోడించి చెప్తున్నా, నీ భక్తిని బట్టి, నీకున్న టాలెంట్ని బట్టి, నీకున్న ఆధ్యాత్మికమైన గుణాలను బట్టి నిన్ను నువ్వు హెచ్చించుకోవద్దు. హెచ్చించుకునే స్వభావం ఎవరిది? చెప్పట్లేదు, అపవాదిది. తనను తాను హెచ్చించుకున్నాడంట. ఆ సింహాసనం మీద నేను ఎక్కుదునని మనసులో అనుకున్నాడట. ఏమండి, హెచ్చించుకోవడం, తను తాను గొప్పగా అనుకోవడం అనేది అపవాది లక్షణాలు. ఎంత ఉన్నా అంట చెప్పండి, అణిగి మణిగి. ఒక మాట చెప్తాండి, అదేదే సామెత చెప్తారా? అన్నీ ఉన్నా భలే చెప్తుంది. హల్లెలూయా. ఏమీ లేనామట, అన్నీ ఉన్నామా. ఇది ఇందులో కూడా చేరుద్దాం ఈ సామెత. ఇందులోకి బైబిల్లో కూడా తీసుకొస్తే భక్తి కలిగిన వాడు ఎప్పుడు చెప్పుకోడండి. అవునా? భక్తి కలిగినోడు నేను భక్తి పరుని రా అని ఎప్పుడు చెప్పుకోడు. ఎవరన్నా అంటారు, అయ్యా నీకంటే గొప్ప స్పీకర్ని కాదయ్యా అంట నేను, నీకంటే గొప్ప పాట పాడేవాడిని కాదురా నేను, నీకంటే నాకు పెద్దగా రాదంటే అస్సలు ఒప్పుకోరాళ్ళు మా వాళ్ళు. అన్నా ఎందుకని అబద్ధం ఆడతావు? నువ్వు పాడితే పరలోకం దిగొచ్చినట్టు ఉంటుంది అన్నారని ఈ బట్టను ఉడేటట్టు ఎగరేను. హల్లెలూయా. తగ్గించుకోవటం నేర్చుకుందాం, ప్రభు పాదాలు పట్టుకుందాం. ప్రతి పరిస్థితిని ఆయన మారుస్తాడండి. ఈ అనుభవాలు గుండా మనం ముందుకెళ్దాం. లేచి నిలబడదాం.